ఈనాటి కార్యక్రమంలో మధుర గాయకుడు మన ఘంటసాల అనే విషయం గురించి మాట్లాడబోతున్న వారు శ్రీ గుడిమెట్ల చెన్నయ్య. వీరు చెన్నై నగరంలో చుట్టుపక్కల ప్రాంతాలలోని తెలుగువారికి చిరపరిచితులు. ఎక్కడ ఏ తెలుగు సభ జరిగినా తప్పనిసరిగా చెన్నయ్య గారు ఉండాల్సిందే. అంతలా నరనరాన తెలుగు భక్తిని ఇంకించుకున్న తెలుగోడు. ఈ విధంగానే అందరికీ తెలుగు భాష పట్ల మక్కువ, ప్రేమ, పిచ్చి ఉండాలని గానగంధర్వులు శ్రీ బాలుగారు ప్రతి సభలోనూ చెప్పేవారు. చెన్నయ్య గారు జనని అనే సంస్థను స్థాపించి తెలుగు భాషకై అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. వీరు చెన్నై పరిసర ప్రాంతాలలోని అనేక తెలుగు సంఘాలలో అధ్యక్షునిగా, కార్యదర్శిగా, కోశాధికారిగా, సలహాదారుగా, సభ్యునిగా వ్యవహరించారు. ఇంకా కొన్నిటికి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చెన్నయ్య గారు తెలుగు భాషపై ఉన్న మమకారంతో కొన్ని కవితలు, వ్యాసాలు, సమీక్షలు రాశారు. అవి వివిధ దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి చెన్నై కేంద్రంలో ఎన్నో విషయాల గురించి ప్రసంగించారు. ఆట విడుపు అనే పిల్లల మాసపత్రికలో తెలుగు ప్రముఖుల గురించి దాదాపు 12 వ్యాసాలు రచించారు. ఆకాశవాణిలో పలు నాటకాలలో తన గొంతు వినిపించారు. సర్ త్యాగరాయ కళాశాల మరియు ఇతర ప్రదేశాలలో కొన్ని నాటికలలో తన నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. ఆ మధ్య ఒక పాట, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అంటూ దాశరథి కృష్ణమాచారి గారు రాసిన పాటను పాడి వాట్సాప్లో పంపించారు. ఎంతో చక్కగా మంచి ఉచ్చారణతో పాడారు. ఇప్పుడు కూడా మనల్ని అందరినీ ఆనందింపజేసే విధంగా ఘంటసాల గారు పాడిన 2-3 పాటలు పాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక వీరి భాషా సేవకై వరించి వచ్చిన పురస్కారాలు ఎన్నో. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, న్యూఢిల్లీ, బెంగళూరులలో ఉన్న అనేక తెలుగు సంఘాల వారు వీరిని పురస్కారాలతో, బిరుదులతో గౌరవించారు. సుమారు 27 సంఘాల వారు వీరిని సత్కరించారు. ముఖ్యంగా వీరు స్థాపించిన జనని సాంఘిక సాంస్కృతిక సమితి తరఫున వీరు తెలుగువారిలో మాతృభాషపై మమకారం పెంపొందించే విధంగా అనేక పుస్తకాలను ప్రచురించారు. అంతేగాక వీరు ప్రచురించని ఇతరుల పుస్తకాలకు ప్రచారం కలిగించే విధంగా జనని వేదిక ద్వారా సుమారు 48 పుస్తకాల ఆవిష్కరణకు సహకరించారు. వీరు వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి, కానీ ప్రవృత్తిరీత్యా సాహితీ పిపాసి. ఉద్యోగ విరమణ పొందిన వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఉత్సాహంగా తెలుగు భాషకై పోరాడే యోధుడు శ్రీ గుడిమెట్ల చెన్నయ్య. అయ్యా చెన్నయ్య గారు, మీ గురించి వెయిటింగ్ ఇక్కడ. రండి, మైక్ అందుకోండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేటి కార్యక్రమానికి కారకులైన వారు అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వారు ఈ చెన్నపట్నంలో ఎన్నో ఏండ్లుగా తెలుగు భాషకు, సాహిత్యానికి, సాంస్కృతిక పరమైన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ చెన్నైలో భాషకి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. నెల వెన్నెల కార్యక్రమం అంటూ ప్రతి నెల అనేక శ్రమలు కోర్చు అనుభవజ్ఞులైన వారి సలహాలు, సూచనల మేర కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న దశలో ఆ కార్యక్రమాలలో పలువురు ప్రముఖులు దేశానికి సేవ చేసిన వారైతేనేమి, సాహిత్యానికి సేవ చేసిన వారైతేనేమి, కళారంగాలకు చెందిన వారైతేనేమి, వారి వర్ధంతుల సందర్భంగాను, వారి జయంతుల సందర్భంగాను కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడున్న తెలుగువారిలో నాటి ప్రముఖుల గొప్పతనాన్ని తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఆ పరంపరలో నేడు అమరగాయకులు ఘంటసాల గారి గురించి ప్రసంగించే భాగ్యాన్ని నాకు కలుగజేశారు. వారికి ముందుగా అమరజీవి పొట్టి శ్రీరాముల స్మారక సమితి కార్యనిర్వాహకులందరికీ, ముఖ్యంగా గొప్ప మనసున్న
మంచి గొప్ప మనసున్న వారి తనయులు రామకృష్ణ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఘంటసాల గారి గురించి మాట్లాడడం సాహసమే. నేను ప్రసంగికుడిగా కాదు కానీ వారిపై అభిమానం కొద్ది, వారు పాడిన పాటలు విని విని తన్మయత్వం చెందినవాడు. వారంటే నాకు ప్రాణం. తెలుగు భాష ఇంత మధురమైన భాష, ఇంతటి మాధుర్యంతో కూడిన భాష ఆయన నోట వింటుంటే ఎంత గొప్పది మన ఈ భాష అని అనుకుంటాం. చిన్నప్పటి నుండి వారి పాటలు విని 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 ఘంటసాల గారు ఎంత గొప్పవారు. వారు పలికే పలుకు, ఒక్కొక్క పదము, ఆ ఉచ్చారణ స్పష్టత ఎంత ఎంత ఘంటసాల గానం గంధర్వం, గాత్రం అనన్య సాధ్యం, భావం అసాధారణమైన, భాష అతి సుందరం, ఉచ్చారణ స్పష్టం, అనుభూతి చర్విత చరణం. ఒక వెంకయ్యకు అన్నమయ్య అయితే ఒక రామదాసు భద్రాద్రుని రాముడికైతే మన ఘంటసాల తెలుగు కళామ తల్లికి జీవం పోసింది. వారు పాడిన పాటలు వేలకు వేలు పాడారు భక్తికి సంబంధించి. చలనచిత్రాలలో వారి యుగల గీతాలు హృదయ విదారకంగా ఉండే శోకంతో కూడిన పాటలు ఏవి పాడినా శ్రోతలను ఆకర్షించే విధంగా, వారి హృదయాలలో నిలిచిపోయే విధంగా పాడిన మహనీయులు అమరగాయకులు ఘంటసాల గారు. ముఖ్యంగా 1951-52 ప్రాంతం మొట్టమొదటగా దేవదాసు సినిమా, దేవదాసు చిత్రాన్ని గురించి ఇప్పటికి దాదాపు 70 ఏళ్ళు. ఇప్పటికీ ఆ పాట వింటే తన్మయత్వం చెందాల్సిందే. అలా ఆనాడే సిఆర్ సుబ్రహ్మణ్యం గారి సంగీత సారథ్యంలో నాడు వారు పాడిన పాట, తెర ముందు అక్కినేని నాగేశ్వరరావు గారి నటన మరపురాని మహత్తరమైన చిత్రం. అందులో పాటలన్నీ కూడా ఈనాటికి మనము మర్చిపోకుండా ఉండే విధంగా పాడారు. అలా 1950-60 మధ్య ఒక రకంగా, 60-70ల మధ్య ముఖ్యంగా నాగేశ్వరరావు గారు, రామారావు గారులకు ఆయన పాడితే వారే పాడినట్లుగా ఉంటుంది. అది వారిలో ప్రత్యేకత. వారు పాడుతుంటే సన్నివేశం తెర వెనుక ఎంత బాగుంటే తెర ముందు అంత రక్తి కడుతుంది ప్రేక్షకులకి. స్వయంగా వారు పాడేప్పుడు ఆ పదాలు ఎవరికి, రామారావు గారికి పాడుతున్నారు, నాగేశ్వరరావు గారికి అన్నది వారు పాడేప్పుడే మనకు తెలిసిపోతుంది, చూడక్కర్లే. ఒక ఉదాహరణకి ఒక చిత్రంలో ఒక పాట, ఈ భామామని ఏమి పలికినా అవుననుటే మధురం. ఇక్కడ ఈ భావం, ఆ పాడిన విధానం వింటే రామారావు గారికి పాడారు. ఇక నాగేశ్వరరావు గారి గురించి వారిని ఊహించుకోండి. ఇప్పుడు ఈ పాట, తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసం, మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసం అని ఘంటసాల గారు పాడగా మీ కళ్ళ ముందు నాగేశ్వరరావు గారు కనపడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఆ భావము చూసే ప్రేక్షకుడికి, వినే శ్రోతకి ఖచ్చితంగా భావం ఏర్పడుతుంది.
వారు పాడిన పాటలు మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేవిగా ఉన్నాయి. హృదయ విదారకమైన పాటలు, బాధా హృదయంతో పాడిన పాటలు, యుగల గీతాలు, వేటికవే. ఒక పాట నారాయణ రెడ్డి గారు మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఎలాంటివి, ఎంత ఉత్కృష్టమైనవి, ఎంత పేరుగాంచినవి అన్న విషయాన్ని ఒక పాటలో వారు వివరిస్తారు. విచిత్ర కుటుంబం. అవును, ఆ విచిత్ర కుటుంబం సినిమాలో వారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 1965 నుండి 2018 వరకు ప్రకటించిన జ్ఞానపీఠ అవార్డులలో తెలుగువారు 3 పొందారు జ్ఞానపీఠ. అందులో ప్రథములు విశ్వనాథ సత్యనారాయణ, రెండవ వారు సినారే. వారు మన యొక్క సంప్రదాయాన్ని, మన సంస్కృతి ఎలాంటిది, ముఖ్యంగా భాష యొక్క ఔన్నత్యం ఎలాంటిది అన్న విషయాన్ని ప్రస్తావించే ఒక పాట. కత్తులును గంటములు కథను దొక్కిన విచట, అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట. కత్తులును గంటములు కథను దొక్కిన విచట, అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచట. నాటి రాయల పేరు నేటికి తలపోయు, తుంగభద్రా నది తోయమాలికలందు ఆడవే 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 జలకమ్ములాడవే ఆడవే జలకమ్ములాడవే, కలహంసలాగా జలకన్యలాగా ఆడవే ఆడవే. ఇది ఒక విదేశీ వనితను మన భారతీయుడు వివాహం చేసుకున్నప్పుడు మన యొక్క తెలుగు సంస్కృతి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గురించి తన భార్యగా ఆవిడకి భర్తగా చెప్పిన ఒక సన్నివేశం విచిత్ర కుటుంబంలో. అందులో రామారావు గారు, సావిత్రి గారు కూడా నటించున్నారు. ఆ సన్నివేశంలో శోభన్ బాబు గారు, షీలా గారు నటించారు. షీలా ఆవిడ మహానటి, చెమ్మీన్ అనే మలయాళ చిత్రం ద్వారా పేరు ప్రఖ్యాతులు గడించిన ఆవిడ ఆ పాత్ర పోషించడం జరిగింది. అలానే నారాయణ రెడ్డి గారి మరో గీతము పూజాఫలం. అక్కడ వారు ఆ పలికే పలుకులు చూడండి. పసిడి అంచు పైట జార పయనించే మేఘబాల, అరుణ కాంతి సోకగానే పరవశించెనే, నిన్నలేని అందమేదో నిదురలేచెనిందుకో, నిదురలేచెనిందుకో నాలో, నిన్నలేని అందమేదో. పూజాఫలం చిత్రంలో ఘంటసాల గారు గానంలో నాగేశ్వరరావు గారు తెర ముందు. అది వారిద్దరికి పాడేటప్పుడు అంత అందంగా ఉంటుందన్నమాట. ఇంకొకటి, వారు పాడేప్పుడు పదాలు ముందరున్న చిన్నదాని అందమేమో, ముందరున్న చిన్నదాని అందమేమో, ఆ పాట ముందరున్న ఆ పదాలు ఎంత ఎంత శ్రావ్యంగా, వినసొంపుగా పదాలు ముందర అంత అందం. శోభన్ బాబు గారు, శారద అభినయం. అలా ఒక్కొక్కటి అనుకునే కొద్ది, చెప్పుకునే కొద్ది
మధురాతి మధురమైన పాటలు విని 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 ఆనందంతో నా జీవితం ఎక్కువ శాతం ఏదైనా మరీ కొంచెం మనసు కష్టంగా ఉన్నప్పుడు ఏదో ఒక చిత్రంలో ఒక పాటను అలా నేను పాడుకుంటే కాస్త ఒక ఉపశమనం జరిగేది. అంతటి ముఖ్యమైన గాయకులు నా పట్ల నేను వారిని ఆ విధంగా మలుచుకున్నాను. వారిని గురించి మనము ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. భక్తి గీతాలు వారు పాడుతుంటే కళ్ళ ముందు వారు కనబడుతూ ఉంటారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం. ఇలా పద్యాలు. వీరు మొట్టమొదట 1945లో ప్రప్రథమంగా చలనచిత్ర రంగానికి ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా వారు పాడిన పాట స్వర్గసీమ. ఆ చిత్రంలో ఘంటసాల గారు భానుమతి కలిసి పాడారు. అప్పుడే నాడు అక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఆ చిత్రానికి 3 సంగీత దర్శకులు. ఒకరు చిత్తూరు నాగయ్య గారు, ఇంకొకరు ఓగిరాల రామచంద్రరావు గారు, ఇంకొకరు బాలాంతరపు రజనీకాంతరావు గారు. నాడు 1945లో చిత్ర నిర్మాణంలో చిత్రానికి తగినట్లుగా ఏ విధంగా ఉంటే బాగుంటుందని తపన ఒక్కో నిర్మాత, దర్శకులు, ఛాయాగ్రాహకులు, నటులు, గాయకులు ప్రతివారు అంకిత భావంతో చేసిన చలనచిత్రాలు. మల్లీశ్వరి ఒక మహత్తరమైన మహోత్కృష్టమైన పాటలతో కూడిన చలనచిత్రం అది. అందులో రాజేశ్వరరావు గారి సంగీతం, భానుమతి గారు, ఘంటసాల గారు పాడారు. గగన సీమల తేలు ఓ మేఘమాల మా ఊరి గుడిపైన మసలి వస్తున్నావా మళ్ళీ మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా. ఎంత ఆనందం! తన ప్రియురాలిని గురించి, ఎక్కడో ఉన్న ఆవిడను గురించి అతను పడే తపన, ఎదురుచూపు, ఎలా, ఏ విధంగా, ఎంత ఆహ్లాదకరమైన పాట, వినసొంపుగా ఉంది. భానుమతి గారు ఒకసారి రాజేశ్వరరావు గారు చెన్నైలో ఒక సభ జరిగింది. అక్కడికి రాజేశ్వరరావు గారు వచ్చారు. సభ నుండి అభ్యర్థన, అయ్యగారు ఆ మల్లీశ్వరి సినిమాలో ఆ పాటను కొంచెం పాడండి. ఎక్కడ నేను పాడగలను ఇప్పుడు అంటున్న దశలో అయినా కానీ అడిగారు కదా, అభిమానులు అడిగినప్పుడు దాన్ని ఆమోదించడం వారి ధర్మంగా, వారు పెద్దలు, వారు అన్ని విధాల మర్యాదలో అన్ని పద్ధతులు తెలిసినవారు కాబట్టి నేను భానుమతి గారి గొంతు పాడతాను, మన బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు గాత్రాన్ని పాడతారని ఆ పాటను పాడి వినిపించారు. అంతటి ప్రజాదరణ పొందిన పాట అని చెప్పేందుకు నేను ఆ ఉదాహరణ ఇచ్చాను. ఇక్కడ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రస్తావన వచ్చింది. ఇటీవలే వారు మరణించారు. మహా గొప్ప గాయకులు వారు కూడా. ఘంటసాల గారు మరణించిన తర్వాత చలనచిత్ర సీమలో దేదీప్యమానంగా వెలుగొందినవారు. వారు ఘంటసాల గారు కలిసి కూడా పాడారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం
ఈనాడే ఎదురవుతుంటే అన్న పాట. ఆ పాటలో అభినయం కృష్ణ గారు, శోభన్ బాబు గారు. అప్పుడు ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అదేవిధంగా ఇంకొకటి జ్ఞాపకం వస్తుంది, ఏకవీర. ఏకవీరలో రామారావు గారు, కాంతారావు గారు, జమున పాత్ర పోషణ. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి అనే పాటను బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు తెర వెనుక, తెర ముందు కాంతారావు గారు, రామారావు గారు అను. అలా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా పాడారు. వీరు మొట్టమొదట పాడిన పాట అంటూ కొందరేమో శ్రీరామ జననం అంటారు. మరి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 1945లో స్వర్గసీమ అంటారు. ఏది ఏమైనా తర్వాతి కాలంలో 1963లో లవకుశ. ఈ లవకుశలో రామాయణాన్నే ఇమిడ్చారు. ఆయనే స్వయంగా స్వరకల్పన చేసినారు. ఆ చిత్రములోని పాటలు, పాత్ర పోషణ కానీ, చిత్రాన్ని తీసిన విధానం కానీ ఈనాటికి ఇప్పటికీ సీతమ్మ అంటే ఎవరు అంటే అంజలిదేవి గారి అంతగా ముద్రపడిపోయారు. నాటి సినిమాలు అలాంటివి. నాటి సినిమాలు హృదయాలలో నిలిచిపోయాయి, కన్నుల ముందు కదలాడుతూ ఉంటాయి. ప్రేక్షకులు చూసి వెళ్ళిపోయిన మరుసటి రోజు మర్చిపోయే చలనచిత్రాలు నేడు అనుకుంటాను. కానీ నాడు ఇన్నేండ్లైనా మర్చిపోకుండా ఇప్పటికీ ఆ పాట ఎందులో, వారికి సంగీత దర్శకత్వం వహించింది వారెవరు అన్నప్పుడు చెప్పగలుగుతున్నారు. పాటలోని పదాలు అర్థం ఏమిటో చెప్పగలుగుతున్నారు. నేడు మరి సంగీతము ఎక్కువైన శబ్ద కాలుష్యంతో పదాలు అంత వినసొంపుగా వినబడడం లేదు మా అభిప్రాయం. ఇక్కడ ఘంటసాల గారి గురించి చలనచిత్ర రంగంలో భక్తి పాటలు, వాటిని ముందుగా కొంచెం తీసుకుందాం. అంటే వరుస క్రమంలో చెప్పాలని కాదు, భక్తి పాటలు వారు పాడినప్పుడు ఆ పాడే పాటలోని మాధుర్యం వినసొంపుగా ఉన్నప్పుడు, అవి వినేప్పుడు వారు ఎవరినైతే కొనియాడుతున్నారో పాడుతున్నారో ఎవరి గురించి మీకు కళ్ళ ముందు కనబడుతుంటారు. ఒక వెంకటేశ్వరుని గురించి శేషశైలవాస శ్రీ వెంకటేశ అన్నారు అంటే వడ్డికాసుల వాడు మీ ముందు నిలబడతాడు. హే కృష్ణ ముకుంద మురారి, కృష్ణుడు కనపడతాడు. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, రామయ్య తండ్రి, రామయ్య తండ్రి అన్నప్పుడే రాముడు కళ్ళ ముందు మన కళ్ళ ముందు నిలబడడం, మనకు మనమే తెలియక మ్రొక్కడం కూడా జరుగుతుందనేది నా అభిప్రాయం. ఆ విధంగా హృదయంలో నుండి, హృదయాంతరాళం నుండి ఆ పదం వచ్చేప్పుడే అంత భక్తి పారవస్యంతో, అంత ఆనందభరితంగా పదము వినసొంపుగా శ్రోతలు ఇట్టే నిలిచిపోతుంది. అప్పటికప్పుడు అది బయటపడేది కాదు. ఎన్నో ఏళ్ళు కూడా అలానే నిలబడిపోతుంది. అలా వారు పాండురంగ మహత్యంలో కానీ, పాండురంగ మహత్యం ఆ పాట కాళీయ ఫణిపన, ఆ కాళీయ మర్దనం గురించి మనం చదవక్కర్లే, ఆ పాటను వినాలని అనుకుని వినేప్పుడే మనకు అది మొత్తం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది.
ఆ కాళీ మొత్తం, ఆ సర్పం, దాని ముందు కృష్ణుని నాట్యం, గోపికలు చుట్టూ ఆనందభరితంగా ఏమా అలా చెప్పగలిగిన మహాగాయకుడు ఎన్ని విధాలు చెప్పినా తరగనివారు. వీరు యుగల గీతాలు పాడిన, పద్యాలు పాడిన యుగల గీతాల గురించి 1-2 చెబుతాను. ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను, ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను. ఆ నడకలు, ఆ నవ్వులు, ఆ నవ్వులు అన్నప్పుడు నవ్వులు కనపడుతూనే ఉంటాయి. ఆ నడకలు దర్శకుడు చెప్పాడో లేదో, ఆ నటీనటులు అభినయించారో లేదో, పాట విన్నప్పుడే మనకు అవి స్పష్టంగా అంత స్పష్టంగా కనపడుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. కారణం వారు పాడిన తీరు అద్భుతమంగా ఆకట్టుకునే విధంగా పాడిన విధానం. అలా వేనకు వేలు పాటలు పాడారు. బందిపోటులో ఊహలు గుసగుసలాడి కృష్ణకుమారి గారు, రామారావు గారు ఆ పాట పాడేప్పుడు నిజంగా ప్రేయసి ప్రియులు ఎంత ఆనందంగా ఆ పాటను తలుచుకుంటే, సహజంగా సమాజంలో ఉండేవారు దంపతులు కూడా, ప్రేమికులు కూడా చాలా ఆనందంగా అన్వయించుకుంటారు కూడా. వలదన్న వినది మనసు, కలనైన నిన్నే తలచు, తొలి ప్రేమలో బలముందిలే అది నాకు మునుపే తెలుసు, ఊహలు గుసగుసలాడే. అలా సాగుతుంది వారి యుగల గీత. ఇక బాధతో కూడిన పాటలు. బాధ, బొమ్మను చేసి ప్రాణము పోసి, దేవత, ప్రముఖ హాస్య నటులు పద్మనాభం గారు వారు స్వయంగా నిర్మించిన సినిమా. ఆ చిత్రంలో భార్యను పోగొట్టుకొని చనిపోయిందన్న సంగతి తెలుసుకొని బాధతో పాడిన ఆ పాట, ఒకనాటి ఉద్యానవనము నేడు కనము, అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే. అది ఎంత ఎత్తుకి ఇది పాడినా కానీ కంఠంలో ఎలాంటి మార్పు ఉండదు, వినసొంపుగానే ఉంటుంది. అది ఆయన ప్రత్యేకత. అంతటి రానిక నీ కోసం సఖీ రాధిక వసంతమాసం, రానిక నీ కోసం సఖీ రాధిక వసంతమాసం. ఇలా ఇంకొకటి, అది మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. జాబిల్లో జ్వాలలు రేగడం, వెన్నెలలో చీకటి. ఎంతటి బాధతో, ఎంత ఆవిడను తలుచుకుంటూ హృదయాన్ని బాధతో నింపుకొని పాడిన ఆవేదనతో కూడిన పాట కూడా. అక్కడ మనకి ఎంతో ఆ చిత్రాన్ని గురించిన ఆ సన్నివేశం అంత పరిపూర్ణంగా మనకు అర్థమయ్యే విధంగా ఆయన పాడడం. మహనీయులు ఘంటసాల గారికి
నమస్సు. అలా హృదయాన్ని ద్రవించే విధంగా పాడిన పాటలు. ఇక పద్యాలు అంటూ ఒకానొక దశలో పద్యాలు పాడేది అంటే ఒక 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం ఆనాడు పద్యాలు నాటకాలలో పద్యాలు అంటే ఆ పద్యము బహుశా 2-3 నిమిషాలే ఉంటుంది. కానీ దానికి ఆలాపన రాగం ఎంత లాగితే అంత గొప్ప గాయకుడు, అంత గొప్ప నటుడు అనే ఒక పేరు. హార్మోనిస్ట్ ఎదురుగా ఉంటాడు. ఆ మొదటి ఆ వరుస పాడి ఆలాపనలో తీసుకెళ్ళి మరలా మొదటికి వచ్చే లోపల హార్మోనిస్ట్ తడబడతాడు. ఆ విధంగా వాయిద్యకారులను కూడా తిప్పలు పెట్టిన మహాగాయకులు ఏలపాట రఘురామయ్య, షణ్ముఖి ఆంజనేయరాజు, బండారు రామారావు వారు పద్యాలు పాడుతుంటే సందకాడు ఒక 8-9 గంటలకి ప్రారంభం ఆనాడు నాటకాలు. అది వీధి నాటకాలు అయితే ఇక తెల్లారి 3-4 గంటల వరకు కొనసాగుద్ది అన్నమాట. అప్పుడు పల్లెల్లో పంట కోతలకు పోయాం. ఇంట్లోకి వెళ్ళి గబగబా ముఖం శుభ్రపరుచుకొని పంట పొలాలకి అట్టాగే వెళ్ళేవారు. రాత్రి అంతా నిద్రలేని అయినా అంత అలాంటి పద్యాల వరవడిని అలా పాడే ఆ విధానాన్ని, పాడుతున్న ఆ విధానాన్ని ఘంటసాల గారు పూర్తిగా మార్చేశారు. పూర్తిగా కురు వృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండని. కురు వృద్ధ బాంధవులు, అక్కడ వృద్ధులు బాంధవులు, పలికెప్పుడే పదం ఆ విరుపులు. అక్కడ ఎవరు పాడేది? భీముడా? పాత్రధారి ఎవరు? రామారావు అని మనకు ఏర్పడిపోతుంది పద్యం పాడేప్పుడే. అలా పద్యాన్ని ఆలపించిన పెదప రాగం ఏమంత సుదీర్ఘంగా ఉండదు. అలా నాకు పద్యాలు పాడే అర్హత లేదు, తెలియదు కాబట్టి నేను చెప్పాను. అలా పద్యాల పద్ధతే మార్చినవారు ఆనాటి నుండి పద్యాలు వినడం నా బోటి వాటికి కూడా కాస్త మంచిగానే అనిపించింది. కాస్తే కాదు, మంచిగానే అనిపించింది. ఈ లాగుడు, ఈ రాగము సుదీర్ఘంగా పాడడం అనేది కొంత నాకు అంతగా అప్పుడు అంటే ఆ జ్ఞానం లేనివాడినో కాదో కానీ అంతగా ఇష్టపడేవాడిని కాదు. కానీ వీరు పద్యాలు పాడడం పౌరాణిక చలనచిత్రాలలో కాంతారావు, రామారావు, రంగారావు, గుమ్మడి, నాగేశ్వరరావు గారు కూడా వీరందరూ పౌరాణిక చిత్రాలలో పాడేప్పుడు కానీ ఉలగీతాలు కానీ పద్యాలు కానీ నాడు పద్యాలన్నీ కూడా రామారావు గారు పౌరాణిక చలనచిత్రాలు అంటే రామారావు గారే ప్రథమంగా చెప్పుకోదగినది. వారు రాముని పాత్ర పోషించిన, శ్రీకృష్ణుని పాత్ర పోషించిన అదే నేను ముందుగా చెప్పాను. కృష్ణ పాత్ర ఎటువంటిది అన్నప్పుడు కృష్ణుడు ఎంత లీలామానుష వేషధారి అన్నందుకు ఆ పదాలు కూడా రామారావు గారికి తగినట్లుగా రాస్తారో ఏమో రచయితలు. ఆభామామని ఏమి పలికిన అవుననుటే మధురం. కృష్ణ పాత్రధారి ఏమన్నా అవుననుటే మధురం. ఆ అవుననుటలోని మధురమే ఆయనకు మధురం. అభినయం ఎవరు? రామారావు. ఇక చెప్పాలి
ఆ విధంగా ఘంటసాల గారు తన స్వరకల్పనలో వచ్చిన చలనచిత్రాలలో ఏ విధంగా పాడుతారు? రేలంగి గారా, రంగారావు గారా, రామారావు గారా? రామారావు గారికి అయితే వారే ఘంటసాల గారు. రంగారావు గారికి పాడాలా? ఆ పద్యం పాడేప్పుడు తనకు ధీటుగా తను పాడే రీతిలో. ఎందుకు ఇది చెబుతున్నాను అంటే, ఏ పాత్రకు తగిన వ్యక్తి, ఆ పాత్రకు తగిన ఆ వ్యక్తికి తగిన పాట గాయకుడిని పాడించేవారు అన్న మాట చెప్పేందుకు నేను చెబుతాను. ఇప్పుడు రంగారావు గారికి పద్యం పాడేప్పుడు మాధవపెద్ది సత్యం, మాధవపెద్ది. అదే రేలంగి గారు, రమణారెడ్డి గారు, వీరికి పిఠాపురం నాగేశ్వరరావు గారు. అంటే నాటి పరిస్థితులు చెబుతుంది. పిఠాపురం నాగేశ్వరరావు వారి స్వరకల్పనలో ప్రతి గాయకుడికి ప్రాధాన్యత ఇచ్చారు అన్నదానికి ఈ ఉదాహరణలు చెబుతున్నాను. రహస్యం వంటి భారీ ఎత్తున తీసిన చిత్రం రహస్యం, లలిత శివజ్యోతి సంస్థ పేర ఒక మహత్తరమైన మన నాట్యాన్ని గురించి, మన సంగీతాన్ని గురించి చక్కగా వివరించే ఒక మహత్తరమైన చిత్రం అది రహస్యం. ఆ చిత్రంలోని పాటలు, నృత్యానికి సంబంధించిన పాటలు. లవకుశలో వీరి సంగీతంలో వీరు అనేక మంది గాయకులుగా అవకాశం ఇచ్చారు. ఏపి కోమల గారు, లీల గారు, సుశీల గారు. చాకలి తిప్పడికి పాడేందుకు హాస్యానికి పాడాలంటే పిఠాపురం గారు. ఇలా తానెదుగుతూ ఇతరులు కూడా ఎదగాలని ఒక విశాల మనస్తత్వం కలిగిన వ్యక్తి ఘంటసాల గారిని చెప్పేందుకు నేను వీటిని ప్రస్తావిస్తున్నాను. వారు ఈ చలనచిత్ర రంగంలో పేరు పొందినదే చాలా గొప్ప, చాలా గొప్ప. అది నిరంతరం కొనసాగే ఒక రంగం, సాగుతూనే ఉంటుంది. ఎప్పటికీ కూడా సాగుతుంది. అది అలా ఆ రంగంలో ఉన్న వారిని గురించి మరికొన్ని విషయాలు కూడా ప్రస్తావిస్తే మంచిదనుకుంటా. వారు మానవతావాది, వారు సమతావాది అనేందుకు ఒక సంఘటన, ఒక సందర్భం. అదేంటంటే 1953లో నవయుగ కవి చక్రవర్తి కుర్రం జాషువా గారు వారి సాహిత్యానికి సంతసించి వారికి ఒక పౌర సన్మానం గుంటూరులో 29 జనవరి 1953. ఆ సభలో వారిని సన్మానించిన పిదప వారు ప్రస్తావించిన ఘంటసాల గురించి ప్రస్తావించిన ఈ 4 మాటలు వారి మాటల్లోనే చెబుతాం. సుప్రసిద్ధ హిందుస్థానీ గాయకులు జనాబ్ బడే గులాం అలీ ఖాన్ గారు 3 నెలల పాటు భారతదేశంలో కచేరీలు ఇవ్వడానికి పాకిస్తాన్ నుంచి మద్రాసు వచ్చారు. ఒకరోజు కచేరీ ముగియగానే ఆయన గానం విని పరవశించిన ఘంటసాల గారు ఆయనకు పాదాభివందనం చేశారు. ఆ సమయంలో ఆయన దిగులుగా ఉండడం చూసి ఖాన్ సాహెబ్ని కారణం అడిగారు ఘంటసాల గారు. 2 నెలలు మద్రాసులో ఉండడానికి వసతి లభించలేదని, అందుకే తిరిగి పాకిస్తాన్కు వెళ్ళిపోతున్నామని వాపోతున్న ఖాన్ సాహెబ్ను, వారి బృందాన్ని తన ఇంట్లో పెట్టుకొని ఒక తండ్రికి కుమారుడు చేసినట్లుగా సపర్యలు చేస్తూ తన భార్యతో, అమ్మ తల్లి గౌరవనీయులకు సావిత్రమ్మ గారు వారికి ప్రణామంలో ఈయన ప్రణామం స్వీకరించండమ్మా, వారి భార్యతో రోజు 100 కొలది రొట్టెలను చేయించి ఆదరించి ఆతిథ్యమిచ్చిన ఘంటసాలది ఏ కులం
అలీఖాన్, ఘంటసాల వెంకటేశ్వరరావు. ఏ కులము ఘంటసాల? వారి మతం ఏది? ఇంకో ఉదాహరణ కూడా చెప్తున్నారు వారి మాటల్లోనే. ఇక్కడ నేను ఎందుకు ఇది ప్రస్తావిస్తున్నాను అంటే, వారి మానవతావాదాన్ని, మానవత్వం కూడుకున్న మనిషి అనేందుకు, సమానత్వాన్ని కోరే మనిషి అన్నందుకు, పదుగురు బాగుండాలి, అందరూ బాగుండాలని ఒక సమానత్వం కోరుకునే మహోన్నత వ్యక్తి అని చెప్పేందుకు నేను ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అదే జాషువా గారి మాటలు. మీరు అలా బయట నిలబడడం నాకు నచ్చలేదు జాషువా గారు అని ఘంటసాల గారు అనగా, మీరు సదాచార బ్రాహ్మణులు, నేను సమాజం చేత వెలివేయబడిన వాడను అని అన్న నా మాటకు బదులుగా, అయితే ఏంటట, ఆచార వ్యవహారాలు మనసును శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికే కానీ మరో మనిషిని దూరంగా ఉంచడానికి కాదు. మీకు తెలుసో తెలియదో కానీ నా దగ్గర పనిచేసే తబ్లిస్ట్ జడ్సన్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు రాసే దాసు కానీ, క్లారినెట్ వాయించే సుభాన్ గారు కానీ నా కులస్తులు కాదు. పైగా వీళ్ళంతా మాతో కలిసి మా ఇంట్లో మేము తినే కంచాల్లోనే భోంచేస్తారు. మాదంతా ఒకే కులం, మానవ కులం అన్న ఘంటసాలను చూసి నివ్వెరపోయా. సాహిత్యం లేని సంగీతం ఎక్కడుంది? ఆ రెండూ కవలలే, మనం ఇరువురము సోదరులమే అని నన్ను ఆలింగనము చేసుకున్న ఘంటసాల గారి సంస్కారానికి నా నమస్కారం. ఘంటసాల గారి సంస్కారానికి జాషువా గారి నమస్కారమే కాదు, నా నమస్కారం. మనిషి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం, మనిషి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం మానవత్వాన్ని కలిగి ఉండడమే. అదే ఘంటసాల గారు. వారు ఈ ఒక్కడి చాలదా? మహోన్నతమైన వ్యక్తిని, మహాగాయకుడు, అది ఒక ప్రక్క. మహోన్నత వ్యక్తి అనేందుకు ఇంతకంటే ఇది ఉదాహరణ. ఎన్నో జరుగుంటాయి. అవును కదా? ఎంతటి గొప్ప మనసు, మరి అంతటి గొప్పవారు. మిత్రులారా, బ్రతుకు తెరువుకు సమాజంలో స్థిరంగా నిలబడగలాలని ఒక లక్ష్య సాధనలో వారు పడిన కష్టాలు అంతా ఇంత కాదు. వారు పడిన కష్టాలు, కష్టే ఫలి. అందుకే పెద్దలు అన్నారు, కష్టపడ్డారు, ఫలితాన్ని సాధించారు. కష్టే ఫలి. అటువంటి దీక్షాదక్షతతో కూడి, భయభక్తులతో, అంకిత భావంతో సంగీతం నేర్చుకొని అక్కడ ఇక్కడ కచేరీలు చేసుకుంటూ ఉన్న దశలో సముద్రాల సీనియర్ గారు ఒకానొక సందర్భంలో చూసుకుని వారిని తీసుకెళ్ళి మరికొందరికి పరిచయం చేసి అలా చలనచిత్ర రంగంలో అడుగు పెట్టి తరువాత ఆఖరి దశ దాకా 1969 నుండి వారి ఆరోగ్యం క్రమేపీ తగ్గుతున్న దశలో 1969 నుండి కాస్త వారు ఆరోగ్యంగా క్షేమదాయకంగా లేకపోవడం, 1970లో భారత ప్రభుత్వం గుర్తించి వారి యొక్క ఆ పాటల మాధుర్యమైన, అందులో తెలుగు పాటలు వారు తీసుకొచ్చుకున్న ఆ పేరును విని పద్మశ్రీ బిరుదునిచ్చారు 1970. అలా ఆ బిరుదే కాదు, మరెన్నో సంస్థలు, మరెన్నో విదేశాలలో కూడా వారు వెళ్ళి
కచేరీలు చేశారు. ఈయనన్నిటికీ వారి పేరు ప్రఖ్యాతులకు, వారి గొప్పతనానికి, వారు ఒక్కొక్క దశ నుండి మరో దశకి ఎదుగుదలకు కారకులైన ఆ మహాతల్లి సావిత్రమ్మ గారికి నా ప్రణామం. వారికి 5 పుత్ర సంతానం, 5 సంతానం, 2 కుమారులు, 3 కుమార్తె. వారు తన జీవితాన్ని ఈ చలనచిత్ర రంగానికి అంకితమై, వారి ఉద్దేశం ఆధ్యాత్మిక చింతనాపరుడు, భగవత్ స్వరూపాన్ని కళ్ళ ముందుకు అలాగే తీసుకురాగల భక్తి పార్వశ్యంతో పాటు మహోన్నత గాయకుడు. భగవద్గీత అనుకున్నారు, దాన్ని పాడాలనుకున్నారు, పాడి భక్తులకు వినిపించాలనుకున్నారు, అందులో కృతకృతులయ్యారు, పాడారు. ఎన్నడు అధర్మము పెరుగునో, ఎప్పుడు ధర్మము తరుగునో, అప్పుడు సృష్టించుకొందు అర్జున. గీతోపదేశం. అలాంటి మహత్తరమైన గీతోపదేశాన్ని వారు మనకు అందించి వెళ్ళారు. వారు పాడిన శ్లోకాలు అవి ఇంకా 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 మీరు మహాకవి కాళిదాసు ఆ చిత్రంలో శ్యామలా దండకాన్ని ఆయన పలికిన తీరు, ఆ పదాలు పరిగెడుతుంటే ఎంత గొప్పగా పాడారు ఆ శ్యామలా దండకాన్ని. మహనీయులు. వారిని గురించి ఈ విధంగా నాకు జ్ఞాపకం వచ్చినవన్నీ మీ ముందు ఉంచాను. చాలా ఉన్నాయి చెప్పేందుకు. వారు తమిళము కూడా పాడారు. దేవదాసు అనువదించినప్పుడు తెలుగులో తునింద పిన్ మనమే ఆ పాటను పాడారు. వారే పాడారు తమిళంలో కూడా. అనువాద చిత్రాలకు కూడా పాడారు. ఒక చలనచిత్రం రంజన్ అంజలి గారు నటించిన ఒక సినిమా నీలమలై తిరుడనని ఒక తమిళ సినిమా. ఆ తమిళ సినిమా తెలుగులో అనువదించినప్పుడు ఆ తెలుగు వారు ఎలా తమిళంలో పాడారో అదే విధంగా పాడి, ఎలాంటి అంటే ఒక భాషకు సంబంధించిన పాటను పాడేప్పుడు కాస్త పదాలు అవి సరిగ్గా సరిపడాలి. అలా కూడా ఈ పదాలు సరిపడాలి అన్నందుకు మరొకటి జ్ఞాపకం వస్తుంది. పెళ్లి సందడి అని ఒక సినిమా, పెళ్లి సందడి, అక్కినేని గారు అంజలి గారు నటించిన ఆ సినిమా. వీరు గాయకుల్ని ప్రోత్సహిస్తారు, నిరుత్సాహపరచరు అన్నందుకు పలువురు గాయకులకు కూడా అవకాశం ఇస్తారని ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే ఇప్పుడు కొద్దిగా మరో సంఘటన జ్ఞాపకం వచ్చింది. 1959లో వచ్చిన సినిమా పెళ్లి సందడి. అందులో అక్కినేని అంజలి గారు నటించారు. వారికి ఘంటసాల గారు ఆ చిత్రానికి స్వరకల్పన. గాయని రావు బాలసరస్వతి గారికి తగినట్లుగా స్వరాన్ని సమకూర్చుకొని, ఆ స్వరానికి తగినట్లుగా వీరి స్వరాన్ని కూడా అనుసరించుకొని ఆ పాటను రక్తి కట్టించే విధానం, ఒక గాయకుని కానీ గాయనీమణిని కానీ ప్రోత్సహించే విధానం, ఎంతటి విశాల మనస్తత్వం ఉంటే, ఎంత ఓపిక ఉంటే, ఎంత మంచి మనసు ఉంటే వారు పాడిన చలనచిత్రాల పేర్లు చెప్పాలి అంటే సమయం చాలదు. మంచి మనసులు, మోగ మనసులు, అగ్గిబరాట, శ్రీకృష్ణ పాండవీయం, జమీందార్, అంతస్తు,
ఆత్మగౌరవం. దసరా బుల్లోడు. దసరా బుల్లోడులో ఆచార్య ఆత్రేయ గారు పాట, కేవి మహాదేవన్ గారి సంగీతము అంటేనే అది ఒక ప్రత్యేకత. దసరా బుల్లోడు వారు అన్నపూర్ణ పిక్చర్స్ ఆ సంస్థపై చాలా చాలా సినిమా వారే, దుక్కిపాటి మధుసూదన్ రావు గారు నిర్మాత. వారి సంస్థలో తీసిన చలనచిత్రాలు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇది అనంత సాగర్, మహాసాగర్. అందులో నుండి కొన్ని మాత్రమే, కొన్ని నీటి బొట్లు మాత్రమే మీ ముందుంచాను. ఇక్కడ నేను ప్రస్తావించిన కొన్ని సంఘటనలు, వీటిని సేకరించిన కొన్ని విషయాలు అంతర్జాలం నుండి గ్రహించబడినవని, మిత్రులు చెప్పిన కొన్ని మాటలను ఆధారం చేసుకొని, స్వయంగా నేను చూసిన చలనచిత్రాలు, నేను విన్న పాటలు కాబట్టి ఆ పాటలను ప్రస్తావిస్తూ ఆయనపై అభిమానం కొద్దీ కొన్ని కాస్త కంఠాన్ని విప్పి పలికినందులకు అన్యదా సంగీత ప్రియులు, సంగీతం తెలిసిన వారు మన్నించమని కోరుకుంటూ, నిజంగా నేను ఘంటసాల గారి వీరాభిమాని. తెలుగు భాష అంటే నాకు ప్రాణం. వారి నోట ఆ తెలుగు భాష వింటుంటే, ఆ పాట వింటుంటే, ఆ మాట వింటుంటే, అంతము లేని ఈ భువనమంతా పురాతన పాంథశాల అన్నప్పుడు ఘంటసాల గారు పాడుతున్నారు, అభినయం నాగేశ్వరరావు అని అనిపించేట్లుగా పురాతన పాంథశాల కాదు, పానశాల అంటారు ఘంటసాల. అంతము లేని, అంతము అన్నప్పుడు అంతము ఆ పదము అంత స్పష్టంగా పలికే పలుకు ఆయన మాకు ఆరాధ్యుడు. వారిని స్మరించుకుంటూ ఉన్న నాకు ఈ అవకాశాన్ని కలుగజేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి కార్యనిర్వాహకులకు ముఖ్యంగా మరీ నాకు నా ఆనందం, ఇంత ఆనందభరితంగా ఉండగలుగుతున్నాను, ఘంటసాల గురించి 4 మాటలు చెప్పుకునే అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి నమస్కారములు తెలుపుకుంటూ, ఇందులో వారిని గురించి నా హృదయంలో నుండి ఆనందాన్ని వెలుగుచ్చుకున్నాను. ఆ ఆనందాన్ని కలగజేసినందుకు శ్రోతలు, ముఖ్యంగా ఘంటసాల వీరాభిమనులైన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమరజీవి పొట్టి శ్రీరాములు వారి పేర వెలిసిన ఈ సంస్థ, అమరజీవి పొట్టి శ్రీరాములు పేర అన్నప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారితో ఘంటసాల గారు స్వాతంత్ర సమరములో వారిద్దరూ కలుసుకున్న సంఘటన కూడా జ్ఞాపకం వచ్చింది. వారిరువురూ కలిసి క్విట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారని, అలాంటి స్వాతంత్ర సమరయోధుడు కూడా వారని తెలియజేసుకుంటూ, మధురమైన గాయకుడు, మధుర గాయకుడు మన ఘంటసాల, వారికివే నా ప్రణామం. జై తెలుగు తల్లి. వందన సమర్పణ. ఇంతవరకు ఘంటసాల మాస్టారు గురించి ఎన్నో విషయాలు మనకు అందించిన శ్రీ గుడిమెట్ల చెన్నయ్య గారికి ధన్యవాదాలు. చక్కగా వీడియో తీసి మంచి క్వాలిటీతో మనకి అందించిన ప్రసాద్ స్టూడియోస్ అధినేత శ్రీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. సాంకేతిక సహకారం అందించిన శ్రీ సిస్టా రామచంద్రరావు గారు విజయవాడ వారికి ధన్యవాదాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఆశాంతం వీక్షించిన తెలుగు అభిమానులందరికీ
ధన్యవాదాలు. సెలవు. జై హింద్.